నమస్తే విజర్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పార్లమెంటు స్థానాలు 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడత ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. మే 13న అసెంబ్లీ లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్లు ఏప్రిల్ 18న జారీ చేస్తారు. నామినేషన్లు ఏప్రిల్ 25 వరకు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్లు ఏప్రిల్ 26న పరిశీలిస్తారని, ఏప్రిల్ 29 లోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చునని ఎన్నికల కమిషన్ తెలిపింది. మే 13న ఎన్నికలు జరుగుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినందున ప్రవర్తన నియమావళి శనివారం నుండే అమల్లోకి వచ్చింది. ఇప్పటి నుండి ఫలితాలు ప్రకటించేంత వరకు ఎటువంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించరాదని ఆంక్షలు విధించారు. మంత్రులు ప్రభుత్వ వాహనాలు వాడరాదని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫోటోలను తొలగించాలని, ప్రైవేటు పబ్లిక్ స్థలాల్లో గల బ్యానర్లు, కటౌట్లు, జెండాలు తొలగించాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. నిర్ణీత మొత్తం కన్నా అధిక మొత్తాలు వెంట తీసుకువెళ్తే తగిన ఆధారాలు వెంట ఉంచుకోవాలని కమిషన్ ఆదేశించింది. లేకుంటే ఎన్నికల కమిషన్ వారు ఆ సొమ్మును జప్తు చేస్తారని తెలిపారు. మీడియా పైన కూడా ఆంక్షలు విధించారు. ప్రచారానికి సంబంధించిన ఖర్చులను ఆయా పార్టీల ఖాతాలకు వర్తింప చేస్తారని తెలిపారు. ముందస్తు అనుమతితోనే ప్రచారం చేసుకోవాలని తెలిపింది. ప్రచారంలో దూషణ, విమర్శలు చేయరాదని ఆదేశించింది. ఎన్నికలు ముగిసే వరకు సంఘం నిఘా ఉంచుతుందని తెలిపింది. భారత ఎన్నికల సంఘ ఎన్నికల షెడ్యూల్ 16వ తేదీ శనివారం విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 16వ తేదీ శనివారం నుండి ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని, రాజకీయ పార్టీల ప్రచార బ్యానర్లు, కటౌట్లు, వాల్ పోస్టర్లు, ఫోటోల తొలగింపు, రాజకీయ పార్టీ నాయకుల విగ్రహాలు, వస్త్రాలు కప్పి ఉంచడం తదితర పనులను అన్నింటినీ నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. గడువు అనంతరం ఫిర్యాదులు అంతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆ ప్రకటనలో హెచ్చరించారు. ఉద్యోగులు ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని, రాజకీయ పార్టీలకు మద్దతుగా పనిచేస్తున్నట్లు తన దృష్టికి వస్తే ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీవ్రంగా ఉంటాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో భీమవరం, నర్సాపురం, ఉండి నియోజకవర్గాలకు సంబంధించి ఆర్ఓలు, ఎంపీడీఓలు, ఎఫ్ఎస్టీ, టీఎన్ఎస్టీ, టీఎస్టీ, వివిటి తదితర బృందాలతో ఐటీ యాప్స్ వినియోగంపై శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు మద్దతుగా ఏ ఒక్క ఉద్యోగి పనిచేసినట్లు తన దృష్టికి వస్తే వారిపై ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఎవరికీ భయపడకుండా నిర్భయంగా విధులు నిర్వహించాలని ఉద్బోధించారు. ఎన్నికల్లో ప్రలోభాలకు సమర్థవంతంగా ఎదుర్కోవాలని, నగదు, గిఫ్టులు, గ్యాస్ స్టవ్లు, గ్యాస్ బండలు, లిక్కర్, బెడ్షీట్లు తదితర పంపిణీలు గుర్తించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడంతో పాటు సీజ్ చేసి వాటిని భద్రపరచాలని అన్నారు. Collectorate employees, Sachivalayam employees, he will be election commissioner of Andhra Pradesh. And ప్రతి వ్యక్తికి బాధ్యత ఉంటుంది. సో నా బాధ్యత నాకు తెలుసు, మీకు మీ బాధ్యత తెలియాలి. సో ముఖ్యంగా ప్రతి అంటే ఎలక్షన్ ఛాలెంజ్ అంటే ఏముంటుంది, ఏమేమి టీమ్స్ మనం కాన్స్టిట్యూట్ చేస్తున్నాము, ఏమేమి పని కోసం వాళ్ళు సరైన పని చేస్తున్నారా లేదా is the most important challenge, because almost 70 to 80% is local. మీకు అందరూ తెలుసు, మీ గురించి పొలిటికల్ పార్టీస్కి కూడా మంచిగా అవగాహన ఉంది. సో మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారో మీకు ఒక హెసిటేషన్ ఉంటుంది, తీసుకోకూడదు, ఏం చేయాలి. మీకు హెసిటేషన్స్ వస్తే మీరు ఎప్పుడు పని చేయాలి. So, నేను కూడా బేసిక్లీ లైక్ ఐఎమ్ టెలింగ్ వెరీ ఫ్రాంక్లీ, ఎప్పుడు సరిగా పని చేయలేకపోతే నేను సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్ నేను చూడను, నేను ఎలక్షన్ రూల్స్ చూస్తాను. ఓకే, మీరు పొలిటికల్గా బయాస్ ఉంటే, ఒక పొలిటికల్ పార్టీకి మీరు ఫేవర్ చేస్తే, మీరు సైడ్స్ తీసుకుంటే, ఎందుకంటే మన జిల్లాలో ఈ both parties or 3 parties or 4 parties గట్టిగా పోటీ చేస్తారు. రేపు అన్ని నోట్ డౌన్ చేస్తుంటారు. సో చిన్న ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. లా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు,
నా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీకు ఇబ్బంది ఉంటే మాట్లాడండి. విజయవాడ సిఎస్ క్యాంప్ కార్యాలయం నుండి శనివారం గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన సూచనలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై సూచనలు, పట్టా డీకేటీ ప్రభుత్వ భూములకు సంబంధించిన భూసేకరణ, R&R సమస్యలు, PRD NRGA కరువు మండలాల్లో వెస్ట్ జనరేషన్, తాగునీరు, ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం, జనన మరణ నమోదు చట్టంపై సూచనలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరిస్తూ జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. రబీ సీజన్ పూర్తయ్యే నాటికి జిల్లాలో సాగునీటి ఎద్దడి ఉన్న మండలాల్లో నీటి కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వివరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలను పెంచిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 124వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములని అన్నారు. మనమందరం స్వార్థం తగ్గించుకొని సమాజానికి కొంత సేవ చేస్తే ఆయనకు ఘనమైన నివాళులు అర్పించిన వారు అవుతామని తెలిపారు. ఆయన స్ఫూర్తిని నేటి యువత ఆలోచనలు చేసి ముందడుగు వేయాలని అన్నారు. తను చనిపోతానని తెలిసి కూడా తన లక్ష్యం సాధించడం కోసం పోరాడుతూనే ప్రాణత్యాగం చేశారని తెలిపారు. శనివారం కలెక్టరేట్ జిల్లా రెవెన్యూ ఛాంబర్లో జె ఉదయ భాస్కరరావు జిల్లా రెవెన్యూ అధికారిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నూతన జిల్లా రెవెన్యూ అధికారికి అభినందనలు తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయం, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయ అధికారులు, సిబ్బంది కొత్త జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కరరావును కలిసి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో SSC పబ్లిక్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై పాత్రికేయుల సమావేశాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 18 నుండి మార్చి 30 మధ్యన నిర్దేశించిన తేదీల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు SSC పబ్లిక్ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 21,341 మంది, గత పరీక్షలో తప్పిన వారు 6,085 మంది, మొత్తం కలిపి 27,426 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఓపెన్ స్కూల్ ద్వారా నిర్వహించే SSC ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ను మార్చి 18 నుండి మార్చి 27 వరకు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. SSC 997 మంది, ఇంటర్మీడియట్ 1,890 మంది, మొత్తం 2,887 మంది పరీక్షలు హాజరు కానున్నట్లు తెలిపారు. అన్ని రకాల పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించామని తెలిపారు. ఉదయం 9:30 నుండి 12:45 వరకు కూడా ఈ పరీక్షలు నిర్వహించబడుతుంది. ముందుగా అరగంట ముందు పిల్లల్ని అలౌ చేయడం జరుగుతుంది. సో 9 గంటల ముందే వాళ్ళు సెంటర్లకి రావాలి చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం బాలురు 14,624, బాలికలు 12,802, మొత్తం 27,426 మంది విద్యార్థులు రెగ్యులరు అండ్ వన్స్ ఫెయిల్ కలిపి హాజరవుతున్నారు. మరి వీళ్ళందరూ కూడా 127 సెంటర్లలో పరీక్షలు రాస్తారు. ఇందులో ఒక 6 స్క్వాడ్ ఆఫీసర్స్, జిల్లా అంతా కూడా 6 స్క్వాడ్ ఆఫీసర్స్, ఆ స్క్వాడ్లో ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, ఒక MRO, కేడర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటాయి. మరి రూట్ ఆఫీసర్లో ఒక 8 మంది, సహాయ రూట్ ఆఫీసర్లు 8 మంది, సిట్టింగ్ స్క్వాడ్లని 24 మంది వేయడం జరిగింది. సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా ఇన్విజిలేటర్లు 1,390 మందిని నిర్వహించడం జరిగింది. ఒక 6 పాఠశాలలు గతంలో ఏదైతే మనకి సమస్యాత్మకంగా ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయడం జరిగింది. వాటిల్లో మరి CC కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సిట్టింగ్ స్క్వాడ్ ప్రత్యేకంగా కూడా వేయడం జరుగుతుందని మరి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నిరుడు ఎంత పకడ్బందీగా పరీక్షలు జరిగాయో
అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా చక్కనైనటువంటి ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే పాఠశాలల్లో ఈ 127 సెంటర్లలో కూడా త్రాగునీరు, ఫర్నిచర్, టాయిలెట్స్, ఎవ్రీథింగ్ సదుపాయాలన్నీ ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి అసౌకర్యాలు లేకుండా క్రీమియన్ కమిటీని పెట్టి వెరిఫై చేసుకొని మేము ధృవీకరించుకోవడం జరిగింది. సో పిల్లలు ఎక్కడ కూడా కింద కూర్చొని రాయడం అనేటువంటి ప్రశ్న లేదు. ఖచ్చితంగా పిల్లలందరూ కూడా ఫర్నిచరు సరిపడినంత ఉంది కాబట్టి మరి వారందరూ కూడా దాన్ని వినియోగించుకొని చక్కగా పరీక్షలు రాయాలి. దీని విషయంలో మరి ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే ప్రతి క్వశ్చన్ పేపర్ మీద ఒక QR కోడ్ ఉంది. ఎక్కడైనా పొరపాటున పేపర్ బయటికి వస్తే ఏ పిల్లవాడి నుండి వచ్చింది, ఏ రూమ్ నుండి వచ్చింది అనేటువంటి స్పష్టంగా తెలుసుకోవాలి. దానివల్ల విద్యార్థి డిబార్ అవడంతో పాటు ఇన్విజిలేటరు, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మొత్తం అందరినీ కూడా సస్పెండ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది. అత్తిల్లో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, విజయవాడ నడిబొడ్డున ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో దళితులకు అగ్రపీఠం వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో అత్తిలి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్, పైబోన సత్యనారాయణ, మహమ్మద్ అబీబుద్దీన్, గంటా విజేత, మద్దాల శ్రీనివాస్, గారపాటి నాగరాజు, ఎడ్లపల్లి మణికుమార్, చొక్కాకుల కన్నా, కూనపరెడ్డి జయరాజు, కందుల సత్యనారాయణ, కోరుకోలు వెంకట్రావు, ప్రవీణ్ రాయ్, చంద్రరావు, ఉడుముడి ప్రసాద్, పల్లి చంటి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి హిందూ శ్మశాన వాటికలో పంచాయతీ నిధులు 30 లక్షలతో నిర్మించిన విశ్రాంతి భవనాన్ని అత్తిలి సర్పంచ్ గంటా విజేత ప్రారంభించారు. శ్మశాన వాటికలో కార్యక్రమాల నిమిత్తం వచ్చే వారికి ఈ భవనం ఉపయోగపడుతుందని అన్నారు. ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, గంటా నాగరాజు, గారపాటి నాగరాజు, కూసంపూడి రామచంద్రరావు, ఇంజే బాలవర్తి, ఎడ్లపల్లి మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఉరదలపాలెంలో 22 కోట్లతో నిర్మించే సీసీ రోడ్డుకు శనివారం రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ బన్నీ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పైమన సత్యనారాయణ, సింగంశెట్టి శ్రీనివాస్, మహమ్మద్ అబీబుద్దీన్, గుండుమొగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు సాయం అందజేస్తోందని, ఆ పథకం కింద రాని వారికి ముఖ్యమంత్రి సాయ నిధి నుండి ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో ముఖ్యమంత్రి సాయ నిధి కింద 75 మందికి 43,76,000 విలువ చేసే చెక్కులను మంత్రి నాగేశ్వరరావు అందజేశారు. ఒకేసారి ఇన్ని చెక్కులు గతంలో ఎన్నడూ ఇచ్చి ఉండలేదని అన్నారు. ప్రభుత్వం వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పట్టణ వైసీపీ అధ్యక్షుడు మంగిన సూర్య, నున్న దుర్గాప్రసాద్, డాక్టర్ సుందరరామరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 75 మంది లబ్ధిదారులకు 43,76,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 75 చెక్కులు. ఇవాళ పెద్ద ఎత్తున భారతదేశ చరిత్రలో గత ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఏనాడు కూడా అన్ని చెక్కులు ఇచ్చిన దాఖలు లేవు. ఇవాళ ఉన్న జబ్బుల్లోనే చాలా ఎక్కువ పెంచి పర్ఫెక్ట్ వైద్యం చేయిస్తూ మరి ఇంకా కూడా ఎవరైతే అందులో రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఇప్పటివరకు చేస్తున్నా ఇంకా చేస్తున్నారని చెప్పి ఇటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎక్కడ లేరు, చేయలేదని చెప్పి మరి మన నియోజకవర్గ ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మండపాక గ్రామ రైతుల కళ నిర్మించిన నాయకుడు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అని మండపాక గ్రామ రైతు సంఘ నాయకులు కొనియాడారు. రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు నేతృత్వంలో మండపాక గ్రామ రైతు సంఘం వారి కోసం ఏర్పాటు చేసిన వేయింగ్ బ్రిడ్జ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయగా మంత్రి ప్రారంభించారు. మండపాకలో సుమారు 114 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమంతో పనిచేసిన మంత్రి కారుమూరికి మండపాక గ్రామ రైతులు, గ్రామ ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. కుల మత భేదం లేకుండా అన్ని విధాలా సాయం చేసిన కారుమూరిని మళ్లీ గెలిపించుకుంటామని రైతు సంఘ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాన వెంకటలక్ష్మి, ఎన్నేటి విజయమూర్తి, కాల సన్యాసిరావు, ఉండవల్లి జానకి, జంగం ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తణుకు మండలం దువ్వలో వేంచేసిన పార్వతీవర్ధిని సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి నూతన ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని మంత్రి కాంగూరు వెంకట నాగేశ్వరరావు శనివారం ఉదయం ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధి కొరకు 2 లక్షల రూపాయల విరాళాన్ని ఆయన ప్రకటించారు. దేవాలయాన్ని ఎందుకంటే శివమైన గొప్పంటారు. అటువంటి శివుడి గుడిని ఇంత చక్కగా మనసు కట్టి మరి 16వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి మొదలై 20వ తారీఖు ప్రతిష్ట కార్యక్రమం మరి గ్రామస్తులు దైవజ్ఞులు అందరూ కూడా ప్రతిష్టగా నిష్టగా ఈ గ్రామంలో ఆ మహేశ్వరుని శివుడిని ఆ లింగాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమం ఈ గ్రామస్తులందరికీ కూడా సుఖశాంతులతోటి. ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని తణుకు ఎంపీడీఓ డి శ్రీలలిత తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు, జెండాలు తొలగించాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే 24 గంటల్లోపు, పబ్లిక్ స్థలాల్లో అయితే 48 గంటల్లోపు, ప్రైవేటు స్థలాల్లో అయితే 72 గంటల్లోపు తొలగించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సిబ్బందికి అన్ని రాజకీయ పార్టీల వారు సహకరించాలని కోరారు. మనకి ఎలక్షన్ కోడ్ సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ ప్రకటించిన అనంతరమే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం జరుగుతుంది. తణుకు రూరల్ మండలంలో సంబంధించి ప్రత్యేకంగా మనకి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి ఉన్న పోస్టర్స్ కానీ, పేపర్స్ కానీ, కట్అవుట్స్, హోర్డింగ్స్, బ్యానర్స్, ఫ్లాగ్స్ అన్నీ కూడా రిమూవ్ చేయవలసిన అవసరం ఉందండి. ఎలక్షన్ కోడ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారము ఎంసీసీ అమల్లో ఉన్నప్పటి నుంచి ఒక 24 అవర్స్ లోపల గవర్నమెంట్ బిల్డింగ్స్లో కానీ ఏవైనా సరే ఎటువంటి కూడా పార్టీలకి సంబంధించిన ఏవి కూడా ఉండడానికి వీల్లేదు. అలాగే 48 అవర్స్లోకి వచ్చి మనకి పబ్లిక్ ప్లేసెస్లో కూడా అన్నీ కూడా రిమూవ్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. 72 అవర్స్లో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన వాటిని కూడా తొలగించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనకు ఆఫీసర్స్కి కానీ అందరికీ కూడా ఎన్నికల సిబ్బందికి అందరూ కూడా సహకరించాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడానికి మీ అందరి సహకారం అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని వక్తలు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా తణుకు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. తణుకు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ నాయకత్వంలోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో పొట్టి శ్రీరాములు జయంతి నిర్వహించారు. తణుకు పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజం కోసం ప్రాణాన్ని త్యాగం చేయడం పొట్టి శ్రీరాములు దేశభక్తికి నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బసవ రామకృష్ణ, గుబ్బల శ్రీను, కలగర వెంకటకృష్ణ, ఒమ్మి రాంబాబు, గుమ్మల హనుమంతు, గమ్ని రామచంద్రరావు, తాతుపుడి మార్తిరావు, షేక్ సూరాసాహెబ్, సప్ప వీర్రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 123వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పడాలని చెప్పేసి 1952లో ఆయన అమర నిరాహార దీక్ష చేసి గాంధీ గారి ఆశయాలకు ధర్మం, అహింస సిద్ధాంతాలకు అనుగుణంగా, అలాగే హరిజనులకు గుళ్ళో ప్రవేశం గురించి చేసిన అమరణ నిరాహార దీక్షల్లో ఆయన అమరులు అవటం ఈ సందర్భంగా ఆయన మనం గుర్తు చేసుకుని ఆయన ఆశయాలు మేము అందరూ కూడా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. తణుకు నియోజకవర్గం నుండి వైసీపీ, టీడీపీ పార్టీల నుండి ముఖ్య నాయకులు బీజేపీలో చేరారు. తణుకు
తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లపూడి రేణుక, మాజీ డైరెక్టర్ ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్, వైఎస్ఆర్ పార్టీ మాజీ తణుకు మండల ప్రెసిడెంట్ పోలేపల్లి వెంకట ప్రసాద్, తణుకు టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ సుద్దాల పండు, 1వ వార్డు సీనియర్ నాయకులు పైబొన సత్యనారాయణ విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరిని కలిసి పార్టీలో చేరారు. ఆమె వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. తణుకు కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ను తణుకు మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి జి సత్యవతి ఆధ్వర్యంలో నిర్వహించారు. 1వ బెంచ్కి 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి, 2వ బెంచ్కి సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్యలత, 3వ బెంచ్కు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి సాయిరాం, 4వ బెంచ్కు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏవి నాగరాజు ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. పి సుబ్బయ్య, కౌరు వెంకటేశ్వర్లు, ఐడిఎల్ కిరణమయ్యి, ఎన్ సోమేశ్వరరావు అడ్వకేట్ మెంబర్లుగా వ్యవహరించారు. 98,04,710 రూపాయల విలువ గల 818 కేసులు రాజీ చేశారు. పెండింగ్ కేసులు 182, ప్రీ లిటిగేషన్ కేసులు 30, అడ్మిషన్ కేసులు 19, బెంచ్ కోర్టు కేసులు 587 రాజీ అయ్యాయి. కక్షిదారులు, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది ఈ లోక్ అదాలత్లో పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. పార్టీలు రాజీ చేసుకోదగిన కేసుల్ని రాజీ చేసుకుని ఈ లోక్ అదాలత్ని సక్సెస్ చేయాలని చెప్పి, కక్షిదారుల యొక్క సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవాలని చెప్పి ఈ లోక్ అదాలత్ని సక్సెస్ చేయాలని చెప్పి రాజీ మార్గాన్ని సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తణుకు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 28న జరుగుతాయని ఎన్నికల నిర్వాహక కమిటీ వారు తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికల కమిటీ సభ్యులుగా న్యాయవాదులు బి అంబేద్కర్, వివి సత్యసాయి, కామన మునిస్వామి నియమితులయ్యారు. 324 మంది ఓటర్లుగా అర్హత కలిగి ఉన్నట్లు చెప్పారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, లైబ్రరీ కార్యదర్శి, స్పోర్ట్స్ కల్చరల్ కార్యదర్శి, మహిళా ప్రతినిధి, మరో 10 మంది సభ్యులు ఎన్నిక జరుగుతాయని తెలిపారు. తణుకు బార్ అసోసియేషన్కి ఎన్నికలు 2024-25 సంవత్సరానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ఈ నెల 28వ తారీఖుని నిర్వహిస్తాం. దానికి ఎన్నికల కమిటీగా ముగ్గురిని వివి సత్యసాయి గారు, జి అంబేద్కర్, కె మునిస్వామి ముగ్గురిని కూడా ఎలక్షన్ అధికారులుగా నియమించడం జరిగింది. ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్ణయించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా ఈ ఎన్నికలు జరుగుతాయి. వాళ్ళు ఎన్నికలు ఈ మార్చి నెల ఎండింగ్లో గలా నిర్వహించమని చెప్పడంతో గత ఉన్న బాడీ కాలపరిమితి ముగించు ఈ కొత్త ఎన్నికలు అనేది జరుగుతుంది. మొత్తం బార్ అసోసియేషన్కి ఓటర్స్గా 348 మంది ఉన్నారు. వీళ్ళు కొత్త కమిటీని ఎన్నుకుంటారు. కొత్త కమిటీకి ముందు ప్రెసిడెంటు, అలాగే వైస్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ, ట్రెజరరు, లైబ్రరీ సెక్రటరీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, లేడీ రిప్రజెంటేటివ్ మరియు 10 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఉంటారు. సభ్యులందరూ వీళ్ళందరినీ ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీనికి నామినేషన్లు మేము ఇష్యూ చేయడం జరిగింది. ఈ రోజుతో నామినేషన్లు ముగిస్తున్నాయి. ఇప్పుడు ఫైలింగ్ చేసిన నామినేషన్లు ఈ నెల 18, 19వ తేదీలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తీసుకుంటాం. స్కూట్ని ఈ నెల 20వ తారీఖు 4 గంటల వరకు 4 గంటలకి పూర్తి చేస్తాం. తర్వాత విత్డ్రాల్స్ ఎవరైనా ఉంటే ఈ నెల 21, 22 ఈ 2 రోజుల్లో విత్డ్రాల్ చేసుకోవచ్చు. తర్వాత 22వ తారీఖే సాయంత్రం 5 గంటలకి దాన్ని డిస్ప్లే చేస్తాం. ఎవరెవరు పోటీలో ఉన్నారని లిస్టు నోటీస్ బోర్డులు పెడతాం. ఎలక్షన్ 28వ ఈ నెల 28వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఎలక్షన్ జరుగుతుంది. ఓటర్స్ అంతా కూడా తమ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు. అన్నీ కూడా ఉంటుంది. 4:30 తర్వాత కౌంటింగ్, అదే రోజు కౌంటింగ్ చేయడం, క్యాండిడేట్స్ అన్ని డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా బార్ అసోసియేషన్ హాల్లోనే ఇవన్నీ కూడా నిర్వహిస్తుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా తణుకు కోర్టు సెంటర్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి క్లబ్ రాయల్ సంఘ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. శ్రీరాములు త్యాగాన్ని, నిరాడంబరతను, రాష్ట్ర ఆవిర్భావంలో ఆయన సేవలు గుర్తించి ముందు తరాల వారికి చేర్చాలని కోరారు. ఈ సందర్భంగా మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు శ్రీముకుతి శ్రీనివాసరావు, కార్యదర్శి బలభద్ర నాగసూర్యప్రకాష్, కోశాధికారి మారడుల శ్రీరామ్మూర్తి, సొలస రామకృష్ణ, గుడిమెట్ల రాజేశ్వరరావు, తాడికొండ వెంకటేశ్వరరావు, జల్లూరి జగదీష్, పాబోలు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
1901 సంవత్సరంలో జన్మించిన మన పొట్టి శ్రీరాములు గారికి 123వ పుట్టినరోజు వేళ మనం జరుపుకుంటున్నాం. మనం ఆయన త్యాగాన్ని ఎంత గుర్తుంచుకుంటామో మన ఉన్నతి అంత బాగా పెరుగుతుంది. కారణం ఏంటంటే ఆయన 58 రోజులు నిరాహార దీక్షను చేసిన మూలానే మన ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ చిన్న భాగాలుగా పాలనా సౌలభ్యం గురించి విభజించడం జరిగింది. అన్నిట్లోనూ కూడా ఎవరు తెలుగువారైనా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, తెలుగువారి మన నాయకుడిని ముఖ్యంగా గుర్తుపెట్టుకుని ఆయన జీవితాశయాలని, ఆయన ఆశయాల్ని ముందు తరాల వాళ్ళకి చేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. INTSO ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో చైతన్య విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ప్రిన్సిపాల్ పుష్పలత అన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పరీక్షల్లో వేల్పూరి చైతన్య పాఠశాలలో 150 మంది విద్యార్థులు సెకండ్ లెవెల్లో పాల్గొనగా వారిలో 110 మంది విద్యార్థులు బహుమతులు సాధించారు. ఇందులో మొదటి బహుమతి 1, రెండో బహుమతి 2, మూడో బహుమతి 1, ఐదో బహుమతి 3, 20 కన్సలేషన్ బహుమతులు, 30 గోల్డ్ మెడల్స్, 60 మెరిట్ సర్టిఫికెట్లు పొందారని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో AGM పార్థసారథి, RA రాజ్ కుమార్, కోఆర్డినేటర్ కిరణ్ పాండే, ప్రైమరీ కోఆర్డినేటర్ లావణ్య, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ రాము, ప్రైమరీ ఇన్ఛార్జ్ వాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బీసీల సమస్యలపై స్పందించని ప్రజాప్రతినిధులు చరిత్రహీనులు అవుతారని రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులు కేసీన శంకర్రావు అన్నారు. తణుకులో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో కుల సంఘాలను అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చాక కుల సంఘాలు విస్మరిస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారుతున్నారని అన్నారు. కుల సంఘాలన్నీ ఐక్యమై ఒక పార్టీగా ఏర్పడి రాజ్యాధికారం సాధించాలని అన్నారు. ఏపీ యువజన సంఘ అధ్యక్షులు కుమ్మర క్రాంత్ కుమార్, రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు గుర్రం ద్వారకా శ్రీను, నియోజకవర్గ అధ్యక్షులు బట్టా వెంకట్, రాష్ట్ర యాదవ్ సంఘ ఉపాధ్యక్షులు కడియాల సూర్యనారాయణ, గుత్తుల రంగారావు తదితరులు పాల్గొన్నారు. మరి మనకు స్వాతంత్రం వచ్చి కూడా 76 సంవత్సరాలు కూడా పూర్తి అయినటువంటి నేపథ్యంలో ఈరోజు వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా బీసీ అత్యధిక సంఖ్యాకులైనటువంటి SC, ST, BC మైనార్టీ సోదరులందరూ కూడా కలుపుకుని ఈ దేశంలో 85% పైబడి ఉన్నారు. కేవలంగా వాళ్ళని ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు తప్ప సమస్త రంగాల్లో వాళ్ళకి జనాభా దామాషా ప్రకారంగా ఏ ఒక్క సంస్థలో కూడా వారికి న్యాయం జరగకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అనేక రకమైన దేశ ప్రధానులు చేశారు, అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చేశారు. ఎవరు చేసినా కూడా వారి పదవులు కాపాడుకోవటానికే ఈరోజు వరకు కూడా వాళ్ళు ఏ రకంగా ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ కులం తప్పితే ఇంకో కులం అవ్వాలి, ఆ కులం తప్పితే ఈ కులం అవ్వాలని ఆలోచనతో ఆ రకమైనటువంటి మరి ఆర్థికంగా కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టి కోటాను కోట్లుగా చేయాల్సినటువంటి పరిస్థితి మనం రాజకీయాలను కూడా చూస్తూనే ఉన్నాం. అయినా బీసీలుగా చెప్పుకుంటూ బీసీ ప్రజాప్రతినిధులు మేము మీ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గంగా మేమున్నాం, మమ్మల్ని చట్టసభల్లో పంపించండి, మీ సమస్యలను మేము తీరుస్తామని చెప్పని ప్రజాప్రతినిధులుగా బీసీలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రజల దగ్గర ఎన్నికవుతూ ఉన్నారు. చట్టసభల్లో బీసీల సమస్యల మీద ఎవరు కూడా ఏ రకంగానూ మాట్లాడకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి కాపులు బీసీలో చేర్చే కార్యక్రమంలో చట్టసభలో ఎవరు మాట్లాడే వ్యక్తులు ఎవరు కూడా లేరు. అదేవిధంగా వాళ్ళ దేశ పార్లమెంట్లో కులగణాంకాలు లెక్కించాలని చెప్పని కేవలంగా మాట్లాడుతున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మేము ఈ కులగణాంకాలు చేయకపోతే పార్లమెంట్ని స్తంభింపజేస్తామని చెప్పని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మాట్లాడట్లేదు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనకి బీసీ వర్గాలకి ఎవరైతే ఏ విధంగా న్యాయం చేస్తారో న్యాయం చేయగలిగినటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నిక చేసుకుని ప్రజాస్వామ్య పరిపాలనని ఈ ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా, ప్రజల సమస్యల పరిష్కారం ఉండే విధంగా ఆ రకమైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకున్న రోజునే మరి ఈ రోజున ఈ వర్గాలకి సరైనటువంటి న్యాయం జరిగిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి కేశవ సంగారావు గారి అధ్యక్షతన పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలో కూడా ఓటు ఎవరికి వేయాలి అనే అవగాహన కూడా మేము పూర్తి స్థాయిలో అందరికీ తెలియచేయడం కూడా జరుగుతూ ఉందని కూడా తెలియజేస్తూ మరి ఓటు చాలా విలువైంది. ఆ ఓటు వినియోగించుకునే దాంట్లో మనం మంచి వ్యక్తులకు ఓటేసి
మరి చట్టసభలోకి పంపించడం కూడా చాలా ముఖ్యమని కూడా తెలియచేస్తూ ఓటు వేసేటప్పుడు మనం భయం లేకుండా ఓటేయండి. ఎందుకంటే భయం అనేది లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫ్యాన్ గుర్తో, సైకిల్ గుర్తో, లేకపోతే ఇంకొక గుర్తో కాదు కల్పించాల్సింది. వ్యక్తి, మనల్ని పరిపాలించబోయే వ్యక్తి మంచివాడా కాదా అనే ఆలోచనతో ఓటేయమని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.